కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకు ఒక ఏమంటే వడి కాల్ స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు. వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం. ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు. అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది. మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది. సివిలియన్స్గా మనము యూనిఫార్మ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి. డ్రెస్ లేని పోలీసుల మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనో మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ నేను వెళ్ళి పలకరించడానికి కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే గంజాయి. సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది. ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు. చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు. కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము. ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీల్ని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం. కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా ఏరియానే కంప్లీట్గా నిర్బంధించి మొత్తం వాటి అన్నిటిని కూడా మనం నిషేధించడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీ అందరినీ కలిసి